శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. మహాభైరవ పూజిత. ఇది అమ్మవారి 8 అక్షరాల నామం. ఇది 231వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు మహాభైరవ పూజితాయే నమః అని చెప్పాలి. భౌ లేదా భై అను రవమును పుట్టించువారు భైరవులు అని ఒక వ్యుత్పత్తి అర్థం. ఈ అర్థంలోనే కుక్కలను భైరవులు అని కూడా అంటారు. భరణ రమణ వమనకర్త భైరవ అంటే రప్పించడం, ఒప్పించడం, భరించడం లక్షణాలు కలవి అనగా సృష్టి స్థితి లయకారక లక్షణం కలవాడు భైరవుడు అని ఇంకో వ్యుత్పత్తి అర్థం. ఇటువంటి లక్షణాలు కల భైరవులు మొత్తం మీద 8 మంది ఉంటారు. వారి పేర్లు అసితాంగ భైరవుడు, రురు భైరవుడు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు. పరమేశ్వరుని ఒక్కొక్క అంశతో వీళ్ళు ఉంటారు. వీరందరి సమష్టి రూపమైన భైరవుణ్ణి మహాభైరవుడు అంటారు. ఆదిత్య మండలంలో మధ్యన ఉండే నారాయణుణ్ణే ఈ మహాభైరవుడు అంటారు. ఈ మహాభైరవుణ్ణే మార్తాండ భైరవుడని అంటారు. మహాయాగాలతో ఈ నారాయణుడు అమ్మవారిని పూజించాడు. అందుకని అమ్మవారు మహాభైరవ పూజిత అయింది. మంత్రశాస్త్రంలో ఇంకో విధమైన సమన్వయం ఉంది. క ఖ గ ఘ చ ఛ జ ఝ ట ఠ డ ఢ త త ద ధ ప ఫ బ భ. ఈ 5 వర్గాల్లో చివరి అక్షరాలైన ఘ ఝ ఢ ధ భాలను కూడా భైరవ పదంతో సంకేతిస్తారు. ఈ అక్షరాలను ఉచ్చరిస్తున్నప్పుడే ఇవి భీకరమైన శబ్దోచ్చారణ కలిగినవని తెలుస్తుంది. కుక్కలు కూడా ఇటువంటి శబ్దాలనే చేస్తాయి. అందుకే కుక్కలను భైరవులని కూడా అంటారు. ఈ 5 భైరవుల్లో చివరిదైన భ అక్షరాన్ని మహాభైరవుడు అంటారు. ఈయన మొదటి నలుగురి కన్నా పెద్దవాడు. భైం, భైమి అనే పదాలతో సంబంధం ఉండే భీమ పదం కూడా పరమేశ్వరుణ్ణే సూచిస్తుంది. ఇంకొక చిత్రమైన విశిష్టమైన లక్షణం ఈ భైరవులకు ఉంటుంది. వీటికి భవిష్యత్ కాల జ్ఞానం కూడా ఉంటుంది. అందుకనే వీటిని కాలభైరవులు అని కూడా అంటారు. ఏదైనా ఒక సన్నివేశం లేదా సంఘటన జరిగిన తర్వాత కానీ అది జరిగినట్లు మనకు తెలియదు. కానీ ఈ కాలభైరవులకు జరగబోయేది కూడా ముందే తెలుస్తుంది. ఒక వీధిలో రాత్రిపూట ఒక్కొక్కప్పుడు కుక్కలు ఒక రకమైన విషాదకర రావాలు చేస్తాయి. పెద్దవాళ్ళు వాటిని కసిరి తోలేస్తారు. త్వరలోనే ఆ వీధిలో ఒకరు చనిపోతారు అనే విషయం ఈ భైరవులకు ముందే తెలుస్తుంది. అందుకనే అవి అలా విషాదకర రావాలు చేస్తాయి. రాబోయే భూకంపాలను కూడా ముందే పసిగట్టే లక్షణం ఈ భైరవులకు ఉంటుంది అంటారు. అలాగే మనం పరధ్యానంగా ఉన్నప్పుడు మనకు జరగబోయే ప్రమాదాలు ముందే తెలిసి మనల్ని రక్షించే కొన్ని అజ్ఞాత అపురూప శక్తులు కొన్ని ప్రతివారిలోనూ ఉంటాయి. రాయి విసిరబడి మనకు అది తగిలే లోపలే కనురెప్పలు మూతపడి కళ్ళు కాపాడబడే ప్రయత్నం లాంటివి మనలోని ఈ కాలభైరవుల వల్లే జరుగుతుంది. ప్రాణం పోయే ముందర ఆ చావు గురించి వీలైనంత వరకు తెలియనీయకుండా చేసే భైరవుడు మహాభైరవుడు అని సమన్వయించుకోవాలి. మహాభైరవుడు, మార్తాండ భైరవుడు అను పేర్లతో పిలువబడు ఆదిత్య మండలాంతరవర్తి అయిన నారాయణునిచే పూజింపబడినది అని, మనలోని అజ్ఞాత శక్తులచే పూజింపబడినది అనగా తన ఆజ్ఞలకు బద్ధులైన అజ్ఞాత శక్తులు కలది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.